తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమాలతో ముందుకెళ్తున్నటువంటి తరుణం ఇది. అనేక సంక్షేమ పథకాలు. దానిలో భాగంగా ఈరోజు మొదటి దశలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైనటువంటి చెక్కులను ఈరోజు పంపిణీ కార్యక్రమం. రెండవ అంశం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా శాంక్షన్ అయినటువంటి బడ్జెట్ వివరాలు. మూడో అంశం ROFR పట్టాలు కలిగి ఉన్న వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా వాళ్ళ స్కీమ్స్ కూడా ఈరోజు మేలుగా చర్చించడం జరుగుతుంది. మొదటి అంశంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి శాంక్షన్ అయినటువంటి బడ్జెట్ 48,60,60,500 రూపాయలు నియోజకవర్గ వ్యాప్తంగా శాంక్షన్ కావడం జరిగింది. ఒక 3 రోజుల్లో 48,60,60,500 రూపాయలు నియోజకవర్గ వ్యాప్తంగా శాంక్షన్ కావడం జరిగింది. ఇది కేవలం ఒక 15 రోజుల్లోనే. ఇంకో 15 రోజుల కంటే మీకు 75,60,000 రూపాయలు మనం ఒక 15 రోజులు తెప్పించినాం. మళ్ళీ 15 రోజుల లోపటే 48,60,60,500 రూపాయలు ఈరోజు మరి శాంక్షన్ కావడం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా. దానిలో భాగంగా దమ్మపేట మండలానికి సంబంధించింది 13,50,500 రూపాయలు. అదేవిధంగా హస్వరాపేట మండలానికి సంబంధించింది 13,70,500 రూపాయలు. అదేవిధంగా ముల్కల్పల్లి మండలానికి సంబంధించింది 12,50,500 రూపాయలు. అదేవిధంగా అన్నపేటపల్లి మండలానికి సంబంధించింది 6,45,500 రూపాయలు. అదేవిధంగా చెండుకొండ మండలానికి సంబంధించింది 8,89,500 రూపాయలు ఈరోజు ఈ మండలానికి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ మండలానికి చెక్కులు గాను 8,89,500 రూపాయల చెక్కులు ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలా సంతోషం ఇస్తా ఉంది. ఇప్పుడే మరి ఈరోజు అందరి ముఖ్యంగా మాట్లాడినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత నిరుపేదలకు ఇచ్చేటటువంటి ఒక ప్రోత్సాహం ముఖ్యమంత్రి సహాయ నుండి 2 అంశాలు వస్తాయి. ఒకటి CMR రిలీఫ్ చెక్ ఇవ్వడం, ఇంకొకటి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా LOC ఇవ్వడం అనేది 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. దాంట్లో మీరు ఒకవేళ ముందుగానే సర్జరీ చేయించాలనుకుంటే నిమ్స్ హాస్పిటల్లో కనుక మీరు అడ్మిట్ అయితే ముందుగా ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ట్రీట్మెంట్ చేస్తేనేమో బిల్స్ ద్వారా మనం చెల్లిస్తాము. ఒకవేళ హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్ కనుక అడ్మిట్ అయితే మీకు మళ్ళీ సర్జరీ నిమిత్తం ముందుగానే అమౌంట్ ఇచ్చే అవకాశం మనకుంది. అవకాశం కూడా మనకుంది. ఒక్కొక్క పేషెంట్కి 30 లక్షల లోపు ఇచ్చే అవకాశం మనకు అవకాశం ఉంది. వసంతార హాస్పిటల్లో 50 లక్షల వరకు ఇచ్చే అవకాశం మనకు ఒక అవకాశం ఉంది. 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈరోజు సుమారు చాలా మంది నిరుపేదలు కూడా ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తా ఉన్నారు. వసంతార హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయిస్తా ఉన్నారు. ఈరోజు నాకు కూడా చాలా సంతోషం ఇస్తా ఉంది. కాబట్టి ఈరోజు మరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇచ్చే ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో సుమారు 48 లక్షల మా పదవి కాలంలో ఇది యాడ్ చేయాలి. ఇప్పటికే 3,75,00,000 వరకు ఉంది. 3,75,00,000 ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో. LOC వచ్చేసి 2,13,00,000 చిల్లర ఉంది. 2,13,00,000 ఒక్క ఏటనే మనం ఇచ్చినటువంటి బడ్జెట్ 5,60,60,500 రూపాయలు నియోజకవర్గ వ్యాప్తంగా శాంక్షన్ కావడం జరిగింది. దీంట్లో ఈ మండలానికి 8,89,500 రూపాయల చెక్కులు ఈ రోజు ఇస్తున్నాం. అంటే 36 మందికి కానీ ఈరోజు మనం ఇస్తున్నాం. ఎన్ఆర్ఈజీఎస్ నుండి మరి నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి బడ్జెట్ అది మండలానికి చూస్తే అశ్వరాపేట మండలం 1,61,50,000 రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. దమ్మపేట మండలానికి సంబంధించింది 1,22,00,000 శాంక్షన్ కావడం జరిగింది. ములకాలపల్లి మండలం 84 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. అన్నపేటపల్లి మండలం 88 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. చెండుకొండ మండలం 57,50,000 రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. ఇవి పూర్తిగా 5,13,00,000 రూపాయలు 5,13,00,000 రూపాయలు మరి ఎన్ఆర్ఈజీఎస్ కింద డ్రైన్లు కానీ, అదేవిధంగా CC రోడ్లు కానీ, పాఠశాలల యొక్క మరమ్మతులు కానీ,
డ్రింకింగ్ సంబంధించింది కానీ, అదేవిధంగా ఇక ఇది 5,13,00,000 రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. ఇది ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా. అదేవిధంగా మనకి ROFR పట్టా ఉంది. రైతులు ఏదైతే పోడుమూడు సాగు చేసుకుంటున్నారో ఆ రైతులకి ROFR పట్టా కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం ఒక ప్రోత్సాహాలుగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపడతా ఉంది. దానిలో స్కీమ్స్ వచ్చేసి మేకల పెంపకానికి 10 మేకలు ఇస్తారు, ఒక పోతుంటారు దాంట్లో. అంటే దాంట్లో మనకు వచ్చేసి 10+1 దానికి 90% సబ్సిడీ ఉంటుంది. 90% సబ్సిడీ అంటే లక్షకి 90% సబ్సిడీ ఇస్తున్నాం. ROFR పట్టా కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఇస్తున్నాం. అది 90% సబ్సిడీ ఉంది. అదేవిధంగా గొర్రెలు కూడా ఉన్నాయి. అంటే దాంట్లో కూడా గొర్రెలు మేకలు కూడా సేమ్ సబ్సిడీ ఉంది. అదేవిధంగా పిగ్గు అంది, దానికి కూడా మనకి 90% సబ్సిడీ ఉంది. 90% సబ్సిడీ వాళ్ళకి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా కోళ్ళ యూనిట్ కూడా దానికి కూడా 90% సబ్సిడీ ఇస్తా ఉన్నాం. ఎవరైతే ROFR పట్టా కలిగి ఉన్నటువంటి ఎవరైతే పోడుమూడు రైతులు ఉన్నారో వాళ్ళు కనుక మండల వెటర్నరీ కనుక మీ యొక్క ప్రతిపాదన పంపించగలిగితే వారు ఈ నెల లోపల కనుక మీ ప్రతిపాదన పంపించగలిగితే మీకు శాంక్షన్ ఇస్తారు. రేపటి నుండి సోమవారం నుండి మనం అందరూ కూడా శుభ్రం చేయండి. సోమ మంగళ బుధవారం కనుక కంప్లీట్ చేయగలిగితే ఈ నెల లోపల మన శాంక్షన్ ఇచ్చేస్తారు. యూనిట్ కాస్ట్ ₹1,00,000 రైతు కాస్ట్. ఏ యూనిట్ అయినా ₹1,00,000 కాస్ట్. అంటే మన క్వాంటిటీ తగ్గిస్తాం. ఒక 10 అనుకున్నాం కాబట్టి 5 తగ్గిస్తే 50 వస్తుంది. ఒక 10 అంటే ₹1,00,000 వస్తుంది. జిరాక్స్లో మీకు ROFR పట్టా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా దానికి ఉండాలి. ఉంటే మీకు మీ దగ్గర ఉన్న మండల వెటర్నరీ కానీ లేకపోతే స్థానికంగా మీ విలేజ్ ఉన్న వెటర్నరీ డాక్టర్ ఎవరికైతే మీరు ఇస్తారో వాళ్ళకి మీరు సబ్మిట్ చేయండి. ఆల్రెడీ నేను అన్నట్టు ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అంటే స్టార్ట్ చేసాం. సోమవారం నుండి దానికి కావాల్సినటువంటి ఎంక్లోజర్స్ మొత్తం మీరు సబ్మిట్ చేయండి. 90% సబ్సిడీ ఉంది దానికి సంబంధించింది. కాబట్టి మీరు అందరూ కూడా అర్హులైనటువంటి ఎవరైతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉండేది నియోజకవర్గ వ్యాప్తంగా మనం ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నాం. ఏ యూనిట్లు లేదు, ఎంతమంది కాబట్టి అంతమందికి ఇస్తాం. యూనిట్లు అనేది దానికి లేదు. అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ మేము ఇస్తాం. ఇన్ని అనేది ఏముండదు. వాళ్ళకి అన్ని సర్టిఫైడ్ ఉండి అన్ని వాళ్ళకి ROFR పట్టా ఉండాలి. ఇవి ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళకి ఇస్తున్నాం. దీన్ని పోడుమూడు రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోండి కోరుతా ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే వెటర్నరీ డాక్టర్ ఉన్నారో ఆ వెటర్నరీ డాక్టర్కి మీరు ప్రజెంటేషన్ ఇస్తే చెప్పాలి. అన్ని గ్రామ పంచాయతీ పోడు భూములు. ఇప్పుడు వాటి వివరాలు చెప్తా ఉన్నాం. దమ్మపేట మండలం ఎవరెవరు అప్లై చేయాలనేది నా దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళే చేయాలి. దమ్మపేట మండలం అంకంపాలెం, జగ్గారం, బాలరాజుగూడెం, పట్వారిగూడెం, పెద్దగొల్లగూడెం, నాగుపల్లి, గణేష్పాడు, అకినేపల్లి. ఇది దమ్మపేట మండలానికి సంబంధించినటువంటి గ్రామాలు. ఈ గ్రామ పరిధిలో మాత్రమే వాళ్ళు అప్లై చేయాలి. తర్వాత అశ్వరాపేట మండలం తిరుమలకుంట, దురదపాడు, నందిపాడు, బచ్చువారిగూడెం, కాబడిగుండ్ల, కన్నాయిగూడెం, అనంతారం, వేదాంతపురం, జమ్మిగూడెం, మద్దికొండ. ఇది అశ్వరాపేట మండలానికి సంబంధించింది. ములకలపల్లి మండలం అన్నారం, పూసుగూడెం, మాదారం, కమలాపురం, జగన్నాథపురం, మూకమామిడి, పొగల్లపల్లి, తిమ్మంపేట, రాచన్నగూడెం. అదేవిధంగా చెండుగొండ మండలం అన్నపల్లిలో మనకి ఇంకా షూటింగ్ కాలేదు. అంటే అక్కడ మనం పోడు భూమి అనేది లేదు కాబట్టి మనం అక్కడ షూటింగ్ లేదు. తర్వాత చెండుగొండ మండలం పోకలగూడెం, తుంగారం, గురవాయగూడెం 3. పోకలగూడెం, తుంగారం, గురవాయగూడెం ఈ 3 నుండే మనం తీసుకుంటాం.